Harish, the best academy. Good evening everyone. Welcome to the Harish Academy. This is Pratap. Today we will discuss August 16th, 2026 current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ ఇండిపెండెన్స్ డేకి సంబంధించిన ఇంపార్టెంట్ హైలైట్స్ అండి. 80th ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్, 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. మరి మనకి ఇటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్ న్యూస్లో ఉన్నప్పుడు, రిపబ్లిక్ డే కావచ్చు, ఇండిపెండెన్స్ డే న్యూస్లో ఉన్నప్పుడు మనకి హైలైట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. హైలైట్స్ చాలా ఇంపార్టెంట్. 80వ ఇండిపెండెన్స్ డే సందర్భంగా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు రెడ్ ఫోర్ట్ నుంచి ప్రసంగించారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యాన్ని సాధించడానికి ఈయన సప్తధార అనే ఒక ఫ్రేమ్వర్క్ను కూడా ఇవ్వడం జరిగింది. సప్తధార అనే ఒక 7 పాయింట్ల ప్రణాళికను కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము హైలైట్స్ తెలుసుకుందాం. ఇక మనం డిస్కస్ చేసుకున్నాం, ఈసారి ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్లో భాగంగా తొలిసారిగా వందే మాతరంని ఆలపించడం జరిగింది. జాతీయ గీతం కంటే ముందు వందే మాతరంని ఆలపించడం జరిగింది. ఫర్ ద ఫస్ట్ టైం డ్యూరింగ్ ద ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్, వందే మాతరం was sung by all the people who are present there, right? మరి వందే మాతరంలో 6 స్టాంజాస్ ఉంటాయని చెప్పేసి తెలుసుకున్నాం. ఓవరాల్గా 6 స్టాంజాలు ఉంటాయని చెప్పేసి కూడా తెలుసుకున్నాం, రైట్? మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ సంవత్సరం థీమ్స్ ఏంటివి? 80th ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్కి సంబంధించి 2 థీమ్లు అండి ఈసారి. ఒక థీమ్ వచ్చేసి యువశక్తి ఫర్ వికసిత్ భారత్ అట్ 2047. యువశక్తి ఫర్ వికసిత్ భారత్ అట్ 2047 అంటే 2047 కల్లా మనం వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించాలి అంటే యువశక్తి చాలా ముఖ్యమని చెప్పేసి చెప్పడం జరిగింది. ఒక థీమ్ వచ్చేసి యువశక్తి ఫర్ వికసిత్ భారత్ అట్ 2047. మరొక థీమ్ వచ్చేసి 150 years ఆఫ్ వందే మాతరం. వందే మాతరం 150 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా 150 years ఆఫ్ వందే మాతరం అనే ఒక థీమ్. 2 థీమ్స్. మరి ఇక మోడీ గారు మాట్లాడుతూ చాలా కార్యక్రమాలని అనౌన్స్ చేశారండి. ముఖ్యంగా ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారో వాళ్ళకి ఉచితంగా ఫ్రీ కోచింగ్ని కూడా ఇవ్వబోతా ఉన్నట్టు, ఉచితంగా ఆన్లైన్ ఫ్రీ కోచింగ్ని ఇవ్వబోతా ఉన్నట్టు ప్రకటించారు. హై క్వాలిటీ ఎడ్యుకేటర్స్, భారతదేశ వ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ ఎడ్యుకేటర్స్, టీచర్స్, వాళ్ళు లెక్చరర్స్, అటువంటి వాళ్ళ సేవలను ఉపయోగించుకొని, అలానే 1 కోటి మందికి పైగా యువతకు ఏఐ స్కిల్స్ ఇవ్వాలి అని చెప్పేసి, ఏఐ స్కిల్స్ని అందించాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నారు. ఓవర్ 1 crore యూత్కి పైగా యూత్కి ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కిల్స్ని ఇవ్వాలి అని చెప్పేసి డెసిషన్ తీసుకున్నారు. అలానే 2036 ఒలింపిక్స్ కల్లా 2036 ఒలింపిక్స్లో భారతదేశము మెడల్స్ ఎక్కువగా సాధించాలి అంటే టాలెంట్ హంట్ అనేది అవసరం. మనము ఆ టాలెంట్ని హంట్ చేయాలి, టాలెంట్ని గుర్తించాలి. దానికోసం దేశవ్యాప్తంగా ఒక నేషనల్ టాలెంట్ హంట్ ప్రోగ్రామ్ని కూడా చేపట్టబోతా ఉన్నారు. ఇందులో భాగంగా 5 to 15 years ఏజ్ చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో, 5 నుంచి 15 ఏళ్ళ వయసున్న చిల్డ్రన్ని గుర్తిస్తారు. యంగ్ టాలెంట్, స్పోర్ట్స్ టాలెంట్ని, అత్యుత్తమ క్రీడాకారులని. సో ఇక అలానే ఆయన మాట్లాడుతూ 2047 లక్ష్యాన్ని సాధించడానికి సప్తధార అనే ఒక 7 పాయింట్ల ప్రణాళికని ఇవ్వడం జరిగిందండి. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. మరి ఆ సప్తధారాలు ఏమున్నాయి, అసలు సప్తధారాలు ఏమున్నాయి? రాబోయే 5 నుంచి 7 ఏళ్లలో మనము ఈ 7 కార్యక్రమాలని చేపట్టాలి అని చెప్పేసి పిలుపునిచ్చారు. ఆ సప్తధార అంటే 7 ఉంటాయండి. ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్, అంటే తయారీ రంగం పైన ఫోకస్ చేయబోతా ఉన్నారు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్. మరొకటి ఫార్మింగ్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్, వ్యవసాయ రంగము, ఆహార శుద్ధి, భారత వ్యవసాయ రంగాన్ని పటిష్టం చేయడము. మరొకటి టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్, ఏఐ, డీప్ టెక్నాలజీని డెవలప్ చేయాలి. మనం చూస్తూ ఉన్నాం ఆల్రెడీ ఇండియాకి ఫ్రాన్స్కి మధ్య 2026 ఇయర్ని, 2026 సంవత్సరాన్ని ఇయర్ ఆఫ్ ఇన్నోవేషన్గా ప్రకటించారు. ఆవిష్కరణల సంవత్సరంగా ఆల్రెడీ మనము డీప్ టెక్నాలజీ స్టార్టప్స్కి సంబంధించి కొత్త డెఫినేషన్ని కూడా తెలుసుకున్నాం. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, పరిశ్రమలు మరియు వాణిజ్య మంత్రిత్వ శాఖ ఒక కొత్త డెఫినేషన్ ఇచ్చింది, తెలుసుకున్నాం అవన్నీ కూడా గతంలో. ఇక అలానే ఇన్ఫ్రాస్ట్రక్చర్, కీలకమైన మౌలిక వసతులకు సంబంధించి పిఎం గతిశక్తి మల్టీమోడల్ రవాణాని విస్తరించాలి. పిఎం గతిశక్తి మల్టీమోడల్ ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ, రైట్? ఇక డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ని పెంచాలి అని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నారు, రైట్? అంటే ఆత్మనిర్భరత, మన యొక్క డిఫెన్స్ టెక్నాలజీలో మనమే ఉత్పత్తి చేయాలి. ఇక గ్రీన్ అండ్ బ్లూ ఎకానమీ, ముఖ్యంగా గ్రీన్ అండ్ బ్లూ ఎకానమీ అంటే ఏంటండి?
మనకి సస్టైనబుల్ ఎకానమీ, రెన్యూబుల్ ఎనర్జీ అటువంటి వాటిని ఉత్పత్తి చేయడము. బ్లూ ఎకానమీ అంటే ఫిషరీసు, చేపల వనరులు, ఇటువంటి వాటిని మనం ఎక్కువగా ఉపయోగించుకోవాలి. గ్రీన్ హైడ్రోజన్ని మనం ఉత్పత్తి చేయాలి. ఇక సాఫ్ట్ పవర్, 7వది సాఫ్ట్ పవర్ అండి. సాఫ్ట్ పవర్ అంటే ఏంటంటే వివిధ దేశాలతో మన సంబంధాలు బలోపేతం కావాలి అంటే మనం ఈ సాఫ్ట్ పవర్ని ఉపయోగిస్తాం. అంటే ఏంటి? సాంస్కృతిక సంబంధాలు, దౌత్య సంబంధాలు. ఉదాహరణకు మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాం, స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉన్న యునైటెడ్ నేషన్స్ ఆఫీస్కి ఇండియా 5 నెమళ్ళను ఇచ్చింది, 5 పీకాక్స్ని ఇచ్చిందని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. కొంతమంది పొరపడతా ఉన్నారండి, కొంతమంది రీసెంట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారు, నెమళ్ళు కాదు చిలుకలు అని చెప్పేసి ఈనాడులో ఇచ్చారని చెప్పారండి. నెమల్లే. 5 పీకాక్స్ ఇండియా గిఫ్టెడ్ టు ది యుఎన్ ఆఫీస్ విచ్ ఇస్ లొకేటెడ్ అట్ జెనీవా, స్విట్జర్లాండ్. సో ఇదంతా కూడా సాఫ్ట్ పవర్ కిందకు వస్తుందండి. సో ఇది మనకి సప్తధారకు సంబంధించిన హైలైట్స్ అండి. ఇక ఇందాక చెప్పినట్టు ఒక కోటి యువతకు ఆర్టిఫిషియల్ స్కిల్స్ని అందిస్తారు. మరి ఏ ప్రోగ్రామ్స్ని ఉపయోగించి అంటే ఇండియా ఏఐ ఫ్యూచర్ స్కిల్స్, అలానే ఫ్రీ యువ ఏఐ ఫర్ ఆల్ కోర్స్, ఫ్రీ యువ ఏఐ ఫర్ ఆల్ కోర్స్ అటువంటి కోర్సులను ఉపయోగించి ఏఐని నేర్పిస్తారు. నెక్స్ట్ వన్ అగైన్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి, తెలంగాణ కరెంట్ అఫైర్స్. బట్ ఎనీవే ఇది సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన క్యాంపెయిన్ కాబట్టి మనకి ఇటువంటి క్యాంపెయిన్స్ అన్ని రకాల ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడానికి వెళ్ళిపోతాయి. సురక్షా కా తిరంగా అనే ఒక సైబర్ సేఫ్టీ క్యాంపెయిన్ని లాంచ్ చేసిన తెలంగాణ ప్రభుత్వం. సురక్షా కా తిరంగా అనే సైబర్ సేఫ్టీ క్యాంపెయిన్ని లాంచ్ చేసిన తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సురక్షా కా తిరంగా అనే ఒక సైబర్ సేఫ్టీ క్యాంపెయిన్ని లాంచ్ చేసిందండి. మనం చూస్తూ ఉన్నాం సైబర్ క్రైమ్స్ అనేవి విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. ఇటీవలే మనం డిస్కస్ చేసుకున్నాం, మ్యూల్ అకౌంట్స్ కావచ్చు, మ్యూల్ ఖాతాలు, బాస్ స్కామ్ గురించి డిస్కస్ చేసుకున్నాం. బాస్ స్కామ్కి సంబంధించి ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ హోంమంత్రిత్వ శాఖ కింద ఉండే ఐ4సి ఇది సైబర్ సెక్యూరిటీకి సంబంధించి ఐ4సి కూడా హెచ్చరికలు జారీ చేసిందని చెప్పేసి మనం తెలుసుకున్నాం, రైట్. సో మరి అలాంటప్పుడు ఈ సైబర్ క్రైమ్స్ ముఖ్యంగా డిజిటల్ అరెస్టులు పెరిగిపోతూ ఉన్నాయి. మ్యూల్ అకౌంట్స్ని ఉపయోగించి ఈ డిజిటల్ అరెస్టులు, ఇల్లీగల్గా ఫండ్స్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు. సో మరి ఈ కాంటెక్స్ట్లో ఈ సైబర్ క్రైమ్స్ని కంట్రోల్ చేయడానికి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సురక్షా కా తిరంగా అనే ఒక క్యాంపెయిన్ లాంచ్ చేసింది. ఇండిపెండెన్స్ డే సందర్భంగా నిన్న లాంచ్ చేశారండి. మరి 2025లో చూసుకుంటే సైబర్ క్రైమ్ కంప్లైంట్స్ అనేవి 24% పెరిగాయి. 2025లో దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ కంప్లైంట్స్ 24% పెరిగాయి. బట్ తెలంగాణలో మాత్రం 3% తగ్గాయి. ఇవి ట్రెండ్స్ వెళ్ళిపోతాయండి. ట్రెండ్స్ ఎలా అడుగుతాడంటే క్రింది వాటిలో 2025 సంవత్సరానికి సంబంధించి భారతదేశంలో సైబర్ క్రైమ్కి సంబంధించి ఏవి నిజం అని చెప్పేసి ఒక 2-3 పాయింట్లు ఇచ్చినప్పుడు ఇలాంటి వెళ్ళిపోతాయండి. 2025లో ఇండియాలో సైబర్ క్రైమ్ కంప్లైంట్స్ 24% ఇంక్రీజ్ అయ్యాయి, కానీ తెలంగాణలో మాత్రం 3% తగ్గాయి. అంటే చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉన్నారు అని చెప్పేసి అర్థమవుతుంది. మరి ఇక దీన్ని లాంచ్ చేసినది ఎవరు అంటే హైదరాబాద్లో లాంచ్ చేశారు. తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ గారు లాంచ్ చేశారండి. సో మరి థీమ్ ఏంటి? దీనికి థీమ్ వచ్చేసి టువర్డ్స్ ఏ సైబర్ ఇండిపెండెంట్ తెలంగాణ. గతంలో ఆల్రెడీ తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో షీల్డ్ సదస్సును కూడా నిర్వహించింది, మనం తెలుసుకున్నాం. షీల్డ్ అనే ఒక సైబర్ కాన్క్లేవ్, సైబర్ సదస్సుని. సో ఇది మనకి సరిపోతుందండి. ఇక్కడ మీరు చూసుకుంటే జస్ట్ ఇక్కడ ఇందాక తెలుగులో చెప్పింది జస్ట్ ఇంగ్లీష్లో ఉంటుందండి. నో నీడ్ అండి, యాక్చువల్లీ మనం చెప్పే ఇన్ఫర్మేషన్ని నీట్గా నోట్స్ రాసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కొద్దిగా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. బట్ ఎనీవే మనం ఓవరాల్గా ఏదైతే మనం క్లాస్లో భాగంగా మనం ఓవరాల్గా నేను చెప్పేది ఏదైతే ఉంటుందో దాన్ని నీట్గా నోట్స్ రాసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్ అగైన్ తెలంగాణకు సంబంధించి భారతదేశపు మొట్టమొదటి నెట్ జీరో స్మార్ట్ సిటీని అభివృద్ధి చేస్తూ ఉన్న తెలంగాణ. ఇది గతంలో డిస్కస్ చేసుకున్న టాపిక్ అండి, బట్ అగైన్ న్యూస్లో ఉంది కాబట్టి తెలుసుకోవాలి. నిన్న ఇండిపెండెన్స్ డే సందర్భంగా తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ భారతదేశంలోనే మొట్టమొదటి నెట్ జీరో స్మార్ట్ సిటీని తెలంగాణ అభివృద్ధి చేస్తూ ఉంది, దాని పేరే భారత్ ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి చెప్పారు. భారత్ ఫ్యూచర్ సిటీ హైదరాబాద్ అవుట్స్కట్స్లలో దీన్ని డెవలప్ చేస్తూ ఉన్నారు. సో ఇండియాస్ ఫస్ట్ నెట్ జీరో స్మార్ట్ సిటీ ఏది అంటే భారత్ ఫ్యూచర్ సిటీ. మరి నెట్ జీరో స్మార్ట్ సిటీ అంటే ఏంటి? మనం టార్గెట్ పెట్టుకున్నాం. పంచామృత లక్ష్యాల్లో భాగంగా ఎన్విరాన్మెంట్లో మీరు చదువుతారు కదండి, పంచామృత టార్గెట్స్ 2070 కల్లా
2070 కల్లా నెట్ జీరో ఎమిషన్స్ని సాధించాలి. 2070 కల్లా ఈ కర్బన ఉద్గారాలను సున్నాకి చేయాలి. అలానే 2030 కల్లా 500 గిగావాట్ల క్లీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలి. ఇలాంటి టార్గెట్స్ అన్నీ కూడా మనం పంచామృత లక్ష్యాల భాగంగా డిస్కస్ చేసుకున్నాం. మరి ఇప్పుడు 2070 కల్లా నెట్ జీరో ఎమిషన్స్ సాధించాలి అంటే ఇలాంటి ఇనిషియేటివ్స్, ఇలాంటి కార్యక్రమాలు అవసరము. ఇప్పుడు ఇండియాస్ ఫస్ట్ నెట్ జీరో స్మార్ట్ సిటీని డెవలప్ చేస్తూ ఉంది తెలంగాణ. దాని పేరు భారత్ ఫ్యూచర్ సిటీ. భారత్ ఫ్యూచర్ సిటీ. ఇక్కడ ఇందులో భాగంగా ఏఐ, డేటా సెంటర్స్, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ కేంద్రాలు, రీసెర్చ్ కేంద్రాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఇక తెలంగాణ ప్రభుత్వం 2034 కల్లా 1 ట్రిలియన్ ఎకానమీగా అవతరించాలి అని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంది. 2034 కల్లా 1 ట్రిలియన్ ఎకానమీగా అవతరించాలి అని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంది. తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్, తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ 2047. అదే స్వర్ణాంధ్రకి అయితే స్వర్ణాంధ్ర విజన్ 2047. నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ అండి. ఇది మనం డిస్కస్ చేసుకున్న టాపిక్కే, బట్ ఇప్పుడు ఇంకొద్దిగా దీనికి అడిషనల్ ఇన్ఫర్మేషన్ మనకి వచ్చింది కాబట్టి కొద్దిగా తెలుసుకోవాలి. సెంట్రల్ క్రాఫ్ట్ వుడ్ బ్యాంకును ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు, అటవీ శాఖ మంత్రి, ఫారెస్ట్ మినిస్టర్, అట్ ద సేమ్ టైం డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు నిన్న ఇండిపెండెన్స్ డే సందర్భంగా సెంట్రల్ క్రాఫ్ట్ వుడ్ బ్యాంక్ని ఈస్ట్ గోదావరి జిల్లాలోని ధవళేశ్వరంలో ప్రారంభించారు. ఈస్ట్ గోదావరి డిస్టిక్ ధవళేశ్వరం వద్ద ప్రారంభించారు. మరి ఇక్కడ ఏంటి మనం డిస్కస్ చేసుకున్నాం ఇటీవలే. ఆంధ్రప్రదేశ్లో హస్తకళాకారుల్ని ప్రోత్సహించడానికి ఈ హస్తకళల్ని నమ్ముకొని బతుకుతూ ఉంటారు కదా. ఉదాహరణకు కొండపల్లి బొమ్మలు, ఏటికొప్పాక బొమ్మలు, బొబ్బిలి వీణ ఇటువంటివి తయారు చేసుకుంటూ, చెక్క బొమ్మలు ఇటువంటివి తయారు చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్న హస్తకళాకారులకి నాణ్యమైన కలప అనేది ఎప్పటికీ అవసరము. నాణ్యమైన కలపను అతి తక్కువ ధరకు అందించాలి అంటే ఒక సెంట్రలైజ్డ్ క్రాఫ్ట్ వుడ్ బ్యాంక్ ఉండాలి, ఒక ప్రధాన వుడ్ బ్యాంక్ ఉండాలి. అట్ ద సేమ్ టైం 6 వుడ్ క్లస్టర్స్, 6 వుడ్ క్లస్టర్స్, 6 వుడ్ బ్యాంకులు మనం చెప్పుకున్నాం కదా చెక్క బ్యాంకులని. ఆ 6 వుడ్ బ్యాంకులని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి ఇప్పుడు వాటిని వర్చువల్గా కూడా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ప్రారంభించారు. వాటిని వర్చువల్గా అంటే రిమోట్ సహాయంతో ప్రారంభించారు. మరి ఇక్కడ ఫస్ట్ పర్పస్ ఏంటి? ఆంధ్రప్రదేశ్లో ఉన్న ట్రెడిషనల్ క్రాఫ్ట్స్ పీపుల్, ఆర్టిసన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి క్వాలిటీ రా వుడ్ని రెగ్యులర్గా సప్లై చేయాలి అట్ ద అఫోర్డబుల్ ప్రైజెస్ క్వాలిటీ వుడ్. ఎక్కడ లాంచ్ చేశారు? సెంట్రల్ క్రాఫ్ట్ వుడ్ బ్యాంక్, ధవళేశ్వరం, ఈస్ట్ గోదావరి. మరి ఇక్కడ ఏం చేస్తారు? ఈ వుడ్ బ్యాంక్స్ అంటే నథింగ్ బట్ అక్కడ కలపను తీసుకొని వచ్చి పెడతారు, తక్కువ ధరకు అందిస్తారు. మరి దీనివల్ల బెనిఫిషరీస్ ఎంతమంది అంటే దీనివల్ల ఆంధ్రప్రదేశ్లో 6 సాంప్రదాయ వృత్తుల్ని నమ్ముకొని బతుకుతా ఉన్న 5,000 కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్లో 6 సాంప్రదాయ వృత్తుల్ని నమ్ముకొని బతుకుతా ఉన్న 5,000 కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్లో 6 ట్రెడిషనల్ క్రాఫ్ట్స్ పైన డిపెండ్ అయిన 5,000 ఫ్యామిలీస్కి బెనిఫిట్ అవుతుందండి. మరి దీనికోసం ఈ వుడ్ బ్యాంకుల ద్వారా సుమారుగా 40 రకాల కలప జాతుల్ని అందుబాటులో ఉంచుతారు. ఈ వుడ్ బ్యాంకుల ద్వారా సుమారుగా 40 రకాల కలపని అందుబాటులో ఉంచుతారు. నియర్లీ 40 స్పీషీస్ ఆఫ్ వుడ్ విల్ బి మేడ్ అవైలబుల్ త్రూ దీస్ బ్యాంక్స్, రైట్? మరి మనం డిస్కస్ చేసుకున్నాం ఆ 6 క్రాఫ్ట్ వుడ్ బ్యాంక్స్ ఎక్కడో చాలా ఇంపార్టెంట్. ఒకటి కొండపల్లి ఎన్టీఆర్ డిస్టిక్, ఏటికొప్పాక అనకాపల్లి, శెట్టిగుంట లేదా లక్ష్మిగారిపల్లి అంటారు దీన్ని, అన్నమయ్య డిస్టిక్, శెట్టిగుంట లేదా లక్ష్మిగారిపల్లి. ఒకటి మాధవమాల అనే ఒక ప్రాంతము, ఉదయగిరి, బొబ్బిలి. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క బొమ్మల్ని ఏంటని తయారు చేస్తూ ఉంటారు. వాటికి ఏ టైప్ ఆఫ్ కలప అవసరము, వాటికి ఏ రకమైన చెక్క అవసరమో మనం తెలుసుకోవాలండి. ఇక్కడ మీరు చూసుకుంటే ఏటికొప్పాక వుడ్ బ్యాంక్ దగ్గర ఏముంటుంది అంటే ఆ ఏటికొప్పాక బొమ్మల తయారీకి అంకుడు అనే వుడ్ని ఉపయోగిస్తారు, అంకుడు అనే కలపని ఉపయోగిస్తారు. చాలా ఇంపార్టెంట్ అండి ఇవి. ఇక కొండపల్లి బొమ్మలకి ఆ కొండపల్లి వుడ్ బ్యాంక్ వద్ద తెల్ల పొనికి అనే కలపని ఉపయోగిస్తారు, తెల్ల పొనికి అనే వుడ్ని ఉపయోగిస్తారు కొండపల్లి టాయ్స్ కోసం. ఇక మాధవమాల వచ్చేసి అక్కడ చెక్కతో తయారు చేసే వాటికి 30 రకాల కలపని అందుబాటులో ఉంచుతారు, 30 వుడ్ స్పీషీస్. ఇక ఉదయగిరి ఆర్ట్ కోసం, ఉదయగిరి క్రాఫ్ట్ కోసం, ఉదయగిరి హస్తకళల కోసం అయితే 5 రకాల కలప జాతుల్ని అందుబాటులో ఉంచుతారు, అట్లీస్ట్ 5 వుడ్ స్పీషీస్.
ఇక బొబ్బిలి అయితే బొబ్బిలి వీణ తయారు చేయడానికి జాక్ ఫ్రూట్ వుడ్ జాక్ ఫ్రూట్ కలపని అందుబాటులో ఉంచుతారు. అన్నమయ్య డిస్టిక్లో ఏర్పాటు చేసే అది అన్నమయ్య డిస్టిక్లోని శెట్టిగుంట ప్రాంతం ఉంది కదా, ఆ శెట్టిగుంట క్లస్టర్లో అయితే ఆ బొమ్మలను తయారు చేయడానికి పెద్ద మాను చిన్న మాను అంటారు జనరల్గా స్లాంగ్. పెద్ద మాను అంటే బిగ్ ట్రీ, పెద్ద చెట్టు. సన్నమాను అంటారు, సన్నమాను పెద్ద మాను అంటారు కొన్ని యాసలలో, తెలుగు రాష్ట్రాలలో. సన్నమాను అంటే స్మాల్ ట్రీ, అంటే చిన్నమాను అని అర్థము. ప్రకృతి చిన్నమాను, వికృతి సన్నమాను, అట్లా. సరే, చిన్న చెట్టు అది ప్రకృతి, వికృతి వచ్చేసి సన్నమాను. మాను అంటే చెట్టు అని అర్థం. నెక్స్ట్ వన్, స్పేస్ టెక్నాలజీకి సంబంధించి ఇంకో టాపిక్ అండి. డెబ్రిస్ ఫ్రీ స్పేస్ మిషన్. ఇస్రో యొక్క డెబ్రిస్ ఫ్రీ స్పేస్ మిషన్ ఇది యాక్చువల్లీ ఓల్డ్ ఇనిషియేటివ్ అండి, బట్ న్యూస్లో ఉంది. కారణం ఏంటంటే ఇటీవల కేంద్ర ప్రభుత్వము పార్లమెంట్లో ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చింది. భారతదేశంలో ముఖ్యంగా మన ఈ యొక్క స్పేస్ డెబ్రిస్ అంతరిక్ష వ్యర్థాలని తొలగించడానికి ఇండియన్ గవర్నమెంట్ ముఖ్యంగా ఇస్రో ఎటువంటి యాక్షన్స్ తీసుకుంటా ఉంది అని చెప్పేసి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ ఈ డెబ్రిస్ ఫ్రీ స్పేస్ మిషన్ గురించి ప్రస్తావించడం జరిగింది. డెబ్రిస్ ఫ్రీ స్పేస్ మిషన్, దిస్ ఇస్ ఏ మిషన్ లాంచ్డ్ బై ద ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? మనం చూస్తూ ఉన్నాం ఆల్రెడీ ఈ యొక్క స్పేస్లో డెబ్రిస్ పెరిగిపోతూ ఉంది. అంతరిక్ష వ్యర్థాలు, శాటిలైట్లని, రాకెట్ల ద్వారా శాటిలైట్స్ని లాంచ్ చేసినప్పుడు ఆ శాటిలైట్ వ్యర్థాలు, కొన్ని శాటిలైట్లు అక్కడే మిగిలిపోతూ ఉంటాయి, కొన్ని రాకెట్ల విడిభాగాలు అక్కడే మిగిలిపోతూ ఉంటాయి. సో అలా దీనివల్ల ఏమవుతుంది? స్పేస్ డెబ్రిస్, అంతరిక్ష వ్యర్థాలు పెరిగిపోతూ ఉన్నాయి. వాటి వల్ల ఫ్యూచర్లో మనం లాంచ్ చేసే స్పేస్ మిషన్స్కి దెబ్బ, ఒకవేళ అవి ఢీకొంటే ప్రాబ్లం అవుతాయి. మరి ఆ స్పేస్ డెబ్రిస్ని తొలగించాలి అంటే మనం ఆల్రెడీ నేత్ర అనే ఒక అర్లీ వార్నింగ్ సిస్టమ్ని కూడా డెవలప్ చేశాము, రైట్? అలానే డెబ్రిస్ ఫ్రీ స్పేస్ మిషన్ని కూడా లాంచ్ చేశారు. మరి ఎప్పుడు లాంచ్ చేశారో మనకు తెలుసుకోవాలండి. ఈ డెబ్రిస్ ఫ్రీ స్పేస్ మిషన్ని లాంచ్ చేసింది 2024లోనే లాంచ్ చేశారండి. 2024 ఏప్రిల్ 16న అప్పటి ఇస్రో చైర్మన్ సోమనాథ్ గారు లాంచ్ చేశారు. అయితే టార్గెట్ వచ్చేసి 2030 వరకు టార్గెట్. దీని టార్గెట్ ఏంటంటే 2030 కల్లా భారతదేశం లాంచ్ చేసే స్పేస్ మిషన్ల నుంచి ఎటువంటి అంతరిక్ష వ్యర్థాలు ఉత్పత్తి కాకూడదు, ఎటువంటి అంతరిక్ష వ్యర్థాలు రిలీజ్ కాకూడదు అన్నది లక్ష్యం. ఈ మిషన్ యొక్క టార్గెట్ 2030 కల్లా ఇండియా లాంచ్ చేసే స్పేస్ మిషన్స్ ఏవైతే ఉంటాయో ఆ స్పేస్ మిషన్స్ అనేవి ఎట్టి పరిస్థితుల్లో స్పేస్ డెబ్రిస్ని రిలీజ్ చేయకూడదు, స్పేస్ డెబ్రిస్ని ప్రొడ్యూస్ చేయకూడదు అనేది టార్గెట్. సో 2030 టార్గెట్ ఇయర్. ఎప్పుడు లాంచ్ చేశారో గుర్తుపెట్టుకోండి, 2024 ఏప్రిల్ 16 మనకి ఇది స్పేస్ టెక్నాలజీలో హెల్ప్ అవుతుందండి. జీరో డెబ్రిస్ స్పేస్ మిషన్స్ని సాధించాలి. మనం చూస్తూ ఉన్నాం ఆల్రెడీ లో ఎర్త్ ఆర్బిట్, తక్కువ భూకక్ష పరిధిలో ఎక్కువగా ఇవి పెరిగిపోతూ ఉన్నాయి. ఇటీవలే మనం డిస్కస్ చేసుకున్నాం కదా, మిషన్ ఆరంభలో భాగంగా హైదరాబాద్కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటాల్ రాకెట్ విక్రమ్-1ని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి లాంచ్ చేశారు ఆంధ్రప్రదేశ్లో. ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ ఆర్బిటాల్ రాకెట్ విక్రమ్-1 లాంచ్డ్ ఫ్రమ్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ బై ద స్కైరూట్ ఏరోస్పేస్, హైదరాబాద్, తెలంగాణ. మరి అందులో భాగంగా మనం మిషన్ ఎంబ్రేస్ గురించి తెలుసుకున్నాం. మిషన్ ఎంబ్రేస్ పేలోడ్ ఒక రోబోటిక్ క్యాప్చర్ టెక్నాలజీని ఉపయోగించి ప్రపంచంలోని తొలిసారిగా రోబోటిక్ ఆర్మ్ లాంటి టెక్నాలజీని ఉపయోగించి ఈ యొక్క అంతరిక్ష వ్యర్థాలని క్యాచ్ చేసే ఆ టాపిక్ గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం. ఇవన్నీ కూడా రైట్, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకున్న టాపిక్స్ అండి. నెక్స్ట్ వన్, డిఫెన్స్కి సంబంధించి డిఫెన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూకి ఇంపార్టెంట్ టాపిక్ అండి. టాస్క్ ఫోర్స్ ఫాల్కన్ స్ట్రైక్ అనేది ఇది ఒక బహుళ డొమైన్ దాడి డ్రోన్ యూనిట్ అండి. ఇది ఒక మల్టీనేషనల్ అటాక్ డ్రోన్ యూనిట్. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి బహుళ డొమైన్ దాడి డ్రోన్ యూనిట్. టాస్క్ ఫోర్స్ ఫాల్కన్ స్ట్రైక్ అనేది అమెరికాకు చెందిన యునైటెడ్ స్టేట్స్ సెంట్రల్ కమాండ్ ఏర్పాటు చేసిన మొట్టమొదటి బహుళ డొమైన్ దాడి డ్రోన్ యూనిట్. ఇది అమెరికాకు చెందిన యునైటెడ్ స్టేట్స్ సెంట్రల్ కమాండ్ సెటప్ చేసిన ఫస్ట్ ఎవర్ మల్టీనేషనల్ అటాక్ డ్రోన్ యూనిట్.
మల్టీ డొమైన్ మల్టీనేషనల్ అటాక్ డ్రోన్ యూనిట్. మరి ఇక్కడ దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మనం చూస్తా ఉన్నాం ఆల్రెడీ మిడిల్ ఈస్ట్ వెస్ట్ ఏషియాలో ఇరాన్ పైన అమెరికా అటాక్ చేస్తూ ఉంది, రైట్. మరి అక్కడ ఆల్రెడీ డ్రోన్స్ని వీళ్ళు ఉపయోగిస్తూ ఉన్నారు. అమెరికాకు సంబంధించిన మిత్ర దేశాలు, అల్లై కంట్రీస్, అందులో ముఖ్యంగా కమికజే డ్రోన్స్ అని చెప్పేసి వీటిని సూసైడల్ డ్రోన్స్ అంటారు. కమికజే డ్రోన్స్, ఆత్మాహుతి డ్రోన్లు, ఈ కమికజే డ్రోన్స్ని ఆల్రెడీ యూస్ చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ ఏం చేయబోతూ ఉన్నారంటే వీళ్ళు ఇందులో భాగంగా ఆల్రెడీ ఆ మిడిల్ ఈస్ట్లో యూస్ చేస్తూ ఉన్న డ్రోన్స్ ఏవైతే ఉంటాయో వన్ వే అటాక్ డ్రోన్స్ ఉంటాయి కదా, ఆ వన్ వే అటాక్ డ్రోన్స్ అన్నిటినీ కూడా ఇంటిగ్రేట్ చేయడం కోసం లాంచ్ చేసిన ఒక డ్రోన్ యూనిట్. ఆ మిడిల్ ఈస్ట్, ఆ మధ్యప్రాచ్య దేశాల్లో తక్కువ ఖర్చుతో కూడిన ఏకదిశాత్మక దాడి డ్రోన్ సామర్థ్యాలను ఏకీకృతం చేయడానికి యుఎస్ లాంచ్ చేస్తుంది. అంటే ఏం లేదండి, ఇక్కడ మీరు చూస్తే ఇమేజ్లో ఇక్కడ నంబర్ ఆఫ్ డ్రోన్స్ ఉన్నాయి, సింగిల్ అటాక్ డ్రోన్స్. వాటన్నిటిని కూడా ఇంటిగ్రేట్ చేస్తారు, సమన్వయపరుస్తారు. అంటే సమన్వయం ఉంటే అవి బాగా అటాక్ చేయగలుగుతాయి, సింపుల్. సో ఫస్ట్ ఎవర్ మల్టీ డొమైన్ మల్టీనేషనల్ అటాక్ డ్రోన్ యూనిట్ లాంచ్ చేసింది యుఎస్కు చెందిన యుఎస్ సెంట్రల్ కమాండ్ ఎక్కడ మిడిల్ ఈస్ట్లో. మరి సెంట్కామ్ అనేది దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుందంటే ఫ్లోరిడా, అమెరికా. ఇది ఏం చేస్తుంది అంటే సుమారుగా మిడిల్ ఈస్ట్, సెంట్రల్ ఏషియా, సౌత్ ఏషియాలోని కొన్ని దేశాల్లో, మిడిల్ ఈస్ట్, సెంట్రల్ ఏషియా, సౌత్ ఏషియాలో సుమారుగా 21 దేశాల్లో ఇది అవసరమైన మిలిటరీ ఆపరేషన్లను, అవసరమైన మిలిటరీ వ్యూహాలను రచిస్తుంది ఈ యుఎస్ సెంట్రల్ కమాండ్. నెక్స్ట్ వన్, కవచ్ 4.0ని ఏర్పాటు చేసిన భారత్ రైల్వేస్. కవచ్ 4.0ని ఏర్పాటు చేసిన భారత్ రైల్వేస్. ఇది కవచ్ ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ గురించి అండి. మనం గతంలో తెలుసుకున్నాం, 2025లోనే ఈ టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. మనం 2025లోనే కవచ్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అయితే ఇప్పుడు వార్తల్లో ఉంది కాబట్టి తెలుసుకోవాలి. కవచ్ 4.0ని ఇండియన్ రైల్వేస్ నార్త్ ఈస్టర్న్ రైల్వే జోన్ పరిధిలోని ఇజ్జత్ నగర్ డివిజన్లో భాగంగా 660 కిలోమీటర్ల ట్రైన్ రూట్లో ఈ కవచ్ 4.0 వర్షన్ని ఏర్పాటు చేసింది. నార్త్ ఈస్టర్న్ రైల్వే జోన్ పరిధిలో, నార్త్ ఈస్టర్న్ రైల్వే జోన్ కింద ఉండే ఇజ్జత్ నగర్ డివిజన్లో భాగంగా 660 రూట్ కిలోమీటర్ నెట్వర్క్లో కవచ్ 4.0ని సెటప్ చేసింది, డిప్లాయ్ చేసింది. మరి ఇక్కడ దీనికి ఎంత ఖర్చు కేటాయించింది అంటే 295 crore, 295 కోట్లు. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అండి, కవచ్ అనేది ఏంటి, అసలు దీన్ని ఎప్పుడు తీసుకొని వచ్చారు, ఎవరు డెవలప్ చేశారు, దీని ముఖ్య ఉద్దేశం ఏంటి, ఇది ఎలా పనిచేస్తుంది. మనం చూస్తూ ఉన్నాం ఆల్రెడీ ట్రైన్ యాక్సిడెంట్స్ అనేవి విపరీతంగా జరుగుతూ ఉంటాయి. ఈ ట్రైన్ యాక్సిడెంట్స్ని కంట్రోల్ చేయాలి అంటే ఒక ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ అవసరం అని చెప్పేసి 2020 జూలైలో ఇండియన్ రైల్వేస్ లాంచ్ చేసింది. సో గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈజ్ ఏ ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్. మరి ఆల్రెడీ కవచ్ 5.0ని కూడా కొన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేశారండి. ఇప్పుడు ఇజ్జత్ నగర్ డివిజన్లో కవచ్ 4.0ని సెటప్ చేశారు కాబట్టి తెలుసుకోవాలి. మరి కవచ్ని డెవలప్ చేసింది ఎవరు? దీన్ని డెవలప్ చేసింది రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్ ఆర్గనైజేషను ఇండియన్ ఇండస్ట్రీ సహకారంతో అభివృద్ధి చేసింది. ఇండియన్ ఇండస్ట్రీ కొలాబరేషన్తో రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ డెవలప్ చేసింది. ఇది ఇండిజినస్ అండి, అంటే స్వదేశీయంగా దీన్ని అభివృద్ధి చేశారు. అది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. మరి ఇది ఎలా పనిచేస్తుందంటే రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిటీ ట్యాగ్స్, RFID ట్యాగ్స్ ద్వారా ఇది పనిచేస్తుంది. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ట్యాగ్స్, RFID ట్యాగ్స్ ద్వారా ఇది వర్క్ అవుతుందండి. తద్వారా ఆటోమేటిక్గా ట్రైన్ యాక్సిడెంట్స్ని ప్రివెంట్ చేస్తుంది, కంట్రోల్ చేస్తుంది. సో రైల్వే ట్రాక్స్ పైన RFID ట్యాగ్స్ని ఇన్స్టాల్ చేస్తారు, వాటిని ఏర్పాటు చేస్తారు. ఈ లోకోమోటివ్స్, ఈ రైళ్లలో వాళ్ళ వద్ద అవసరమైన ఎక్విప్మెంట్ ఉంటుంది. రేడియో కమ్యూనికేషన్ సిగ్నల్స్ ద్వారా ఎప్పటికప్పుడు ఆ రైలు యొక్క స్పీడ్ని, లొకేషన్ని, సిగ్నల్స్ని పర్యవేక్షించవచ్చు, మానిటర్ చేయవచ్చు. సో ఇక ఇంప్రూవ్మెంట్స్ ఏముంటాయంటే సింపుల్ అండి, అంటే కవచ్ 4.0కి తేడా ఏంటంటే అప్గ్రేడ్ అవుతుంటుంది. వర్షన్ చేంజ్ అయినప్పుడు అత్యుత్తమ ఫీచర్లు అందుబాటులోకి వస్తాయి. లొకేషన్ని ఖచ్చితంగా గుర్తించవచ్చు, ఆ ట్రైన్ లొకేషన్ని, బెటర్ లొకేషన్ అక్యురసీ, నార్మల్ థింగ్స్ అండి ఇవి. సింపుల్గా గుర్తుపెట్టుకుని రేడియో కమ్యూనికేషన్ని ఉపయోగిస్తుంది, రేడియో ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్ని. నెక్స్ట్ వన్, ఎకానమీకి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. విదేశీ ఆస్తుల వెల్లడికి ప్రభుత్వ పథకం.
విదేశీ ఆస్తుల వెల్లడికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక కొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకొని వచ్చింది. చిన్న పన్ను చెల్లింపుదారుల విదేశీ ఆస్తుల ప్రకటన పద్ధతి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫారిన్ అసెట్స్ ఏవైతే ఉంటాయో ఫారిన్ అసెట్స్ని డిస్క్లోజ్ చేయడం కోసం ఒక న్యూ స్కీమ్ని లాంచ్ చేసిందండి. డిస్క్లోజ్ అంటే ఇక్కడ వెల్లడించడం, తెలియజేయడం. ఇప్పుడు మనం ఏదైనా దాచుకుంటే అది బయటకు తెలియజేయాలంటే డిస్క్లోజ్, రివీల్. మన దగ్గర ఉన్నదాన్ని బయటకు తెలియజేయాలంటే డిస్క్లోజ్ అనే పదాన్ని వాడతారు. డిస్క్లోజ్ అంటే వెల్లడించడం, తెలియజేయడం, రైట్. మరి ఇప్పుడు ఒక స్కీమ్ని యాక్చువల్లీ 2026-27 యూనియన్ బడ్జెట్లో అనౌన్స్ చేశారండి. 2026-27 యూనియన్ బడ్జెట్లో జనరల్గా ముఖ్యంగా యూత్ కావచ్చు, చిన్న ట్యాక్స్ పేయర్లు, లేదంటే సాఫ్ట్వేర్ జాబులు చేసేవాళ్ళు, ఈ స్మాల్ ట్యాక్స్ పేయర్స్ ఉంటారు కదా, చిన్న ట్యాక్స్ పేయర్స్, వాళ్ళ వద్ద ఏమైనా ఇంకా ఇన్కమ్ సోర్సెస్ ఉంటే, అంటే ఫారిన్ ఇన్కమ్ సోర్సెస్, విదేశీ ఆస్తులు వాళ్ళ వద్ద ఏవైనా ఉంటే వాటిని మీరు వెల్లడిస్తే, వాటిని మీరు తెలియజేస్తే మీ పైన మేము ఎక్కువ పన్నులు వేయము, తద్వారా మీరు కూడా ట్యాక్స్ నెట్లోకి వస్తారు, మీరు కూడా ట్యాక్సులు కట్టినట్టయితే ఇంకా దేశ ఆదాయానికి చాలా హెల్ప్ అవుతారు అని చెప్పేసి ఒక స్వచ్ఛంద పథకాన్ని తీసుకొని వచ్చింది. దాని పేరే ఫారిన్ అసెట్స్ ఆఫ్ స్మాల్ ట్యాక్స్ పేయర్స్ డిస్క్లోజర్స్ స్కీమ్. ఫారిన్ అసెట్స్ ఆఫ్ స్మాల్ ట్యాక్స్ పేయర్స్ డిస్క్లోజర్ స్కీమ్ ఎప్పుడు అనౌన్స్ చేశారు? 2026-27 బడ్జెట్లో అనౌన్స్ చేశారు. ఇవాటి నుంచి అమల్లోకి వచ్చింది. August 16th, 2026 నుంచి అమల్లోకి వచ్చింది. ఇవాటి నుంచి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. ఇవాటి నుంచి ఇది అమల్లోకి వచ్చింది, అందుకే న్యూస్లో ఉంది. సో దీని మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే స్మాల్ ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉంటారో, స్మాల్ ట్యాక్స్ పేయర్స్ అంటే స్టూడెంట్స్ కావచ్చు, యంగ్ ప్రొఫెషనల్స్, టెక్నాలజీ ఎంప్లాయీస్, రీలొకేటెడ్ ఎన్ఆర్ఐస్ అంటే ఎన్ఆర్ఐస్ వేరే దేశాలకు వెళ్ళిపోతారు కదా, వాళ్ళ దగ్గర ఉన్న ఫారిన్ అసెట్స్ వివరాలు చెప్పరు. ఫారిన్ అసెట్స్ డీటెయిల్స్ కావచ్చు, ఇన్కమ్ డీటెయిల్స్ని వాళ్ళు రిపోర్ట్ చెయ్యరు. సో మీరు కనుక చెప్పినట్టయితే మీకు ఫైన్స్ పడవు, పెనాల్టీలు పడవు, విచారణ ఉండదు, ప్రాసిక్యూషన్ తగ్గిస్తాము అని చెప్పేసి ఒక వాలంటరీ ఇనిషియేటివ్ని లాంచ్ చేశారు. వాలంటరీ అంటే స్వచ్ఛందం, ఇదేం బలవంతం లేదు, స్వచ్ఛందము. మరి దీన్ని ఇంప్లిమెంట్ చేసేది ఏ డిపార్ట్మెంట్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లేదా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ CBDT దీన్ని అమలు చేస్తుంది. సో మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇట్ ఎనేబుల్స్ స్మాల్ ట్యాక్స్ పేయర్స్ టు వాలంటర్లీ డిస్క్లోజ్ సర్టెన్ అన్డిస్క్లోజ్డ్ ఫారిన్ అసెట్స్ అండ్ ఇన్కమ్ అండ్ బ్రింగ్ దెమ్ ఇన్ టు ద ట్యాక్స్ నెట్. మరి వాళ్ళకి ఊరినే వెల్లడించినంత మాత్రాన ఉండదు, ఏమంటే డెఫినెట్లీ వాళ్ళు పన్ను కట్టాల్సిందే అండి. అది ఏదైతే ఫారిన్ అసెట్, వాళ్ళ దగ్గర ఫారిన్ అసెట్ ఉంటుందో, విదేశీ ఆస్తి కానీ ఆ ఫారిన్ ఇన్కము, దాని వాల్యూ పైన 30% ట్యాక్స్ కట్టాలి. ఆ ఫారిన్ అసెట్ విలువ పైన 30% ట్యాక్స్ కట్టాలి. అలానే అడిషనల్గా మరో 30% ఇంకొక ట్యాక్స్ ఉంటుంది. ఓవరాల్గా 60% వాళ్ళు పే చేయాలి. 60% లెవీ, 60% ట్యాక్స్ పే చేస్తే వాళ్ళకి ఫైన్లు అటువంటివి పడవు. మరి ఎలా వాల్యూ, ఆ ఫారిన్ ఆస్తి విలువని ఎలా లెక్కిస్తారు? ఆ ఫారిన్ అసెట్ వాల్యూ అంటే 31st March 2026 నాటికి ఆ ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఉంటుంది కదా, ఆ ఫెయిర్ మార్కెట్ వాల్యూని తీసుకుంటారు. మరి డిక్లరేషన్ అనేది 31st December 2026 వరకు ఓపెన్లో ఉంటుంది. అంటే ఆన్లైన్లో డిక్లేర్ చెప్పుకోవచ్చు, మాకు ఇన్ని ఉన్నాయి, మాకు ఇన్ని ఆస్తులు ఉన్నాయని. డేట్ ఎప్పటి వరకు డెడ్లైన్ అంటే 31st December 2026. నెక్స్ట్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి, కాగ్ నివేదిక, ఎన్విరాన్మెంట్కి సంబంధించి. గ్రీన్ ఇండియా మిషన్లో ప్రధాన లోపాలపై కాగ్ ఆడిట్ నివేదిక. గ్రీన్ ఇండియా మిషన్లో ప్రధాన లోపాలపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ ఆడిట్ రిపోర్ట్ని ఇచ్చిందండి. మరి మనం చూస్తూ ఉంటాం, కాగ్ అంటేనే వివిధ రకాల పథకాలను ఆడిట్ చేస్తుంటుంది, ఇవి సరిగా అమలు అవుతా ఉన్నాయా లేదా అటువంటివి. మరి గ్రీన్ ఇండియా మిషన్ ఏంటండి? పేరులోనే ఉంది గ్రీన్ ఇండియా. దేశవ్యాప్తంగా చెట్ల శాతాన్ని పెంచాలి, ఫారెస్ట్ కవర్ని పెంచాలి, ట్రీ కవర్ని పెంచాలి అని చెప్పేసి ఈ స్కీమ్ని లాంచ్ చేశారు. మరి గ్రీన్ ఇండియా మిషన్ అనేది టార్గెట్స్ని సాధించట్లేదు అని చెప్పేసి ఈ కాగ్ రిపోర్ట్ చెప్తా ఉంది. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గ్రీన్ ఇండియా మిషన్ అంటే తెలుసుకుందామండి, ఎప్పుడు లాంచ్ చేశారో తెలుసుకుందాం. గ్రీన్ ఇండియా మిషన్ని నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్లో భాగంగా లాంచ్ చేశారు. అంటే క్లైమేట్ చేంజ్ని ఎదుర్కోవడానికి జాతీయ స్థాయిలో ఒక ప్రణాళిక అవసరమని చెప్పేసి 2008లో నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్ని లాంచ్ చేశారు. దాని కింద
కొన్ని మిషన్లను తీసుకుంటూ రావడం మొదలుపెట్టారు. ఉదాహరణకు నేషనల్ సోలార్ మిషను, హిమాలయ మిషన్ అటువంటివి. సో 2008లో నేషనల్ యాక్షన్ ప్లాన్ అండ్ క్లైమేట్ చేంజ్ని ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ లాంచ్ చేసింది. అందులో భాగంగా దీని కింద 2014లో ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ, 2014లో పర్యావరణ మంత్రిత్వ శాఖ గ్రీన్ ఇండియా మిషన్ని లాంచ్ చేసింది. మరి గ్రీన్ ఇండియా మిషన్లో భాగంగా కొన్ని టార్గెట్స్ ఉంటాయి. 2030 కల్లా చెట్ల శాతాన్ని ఇంత పెంచాలి, ఇంత ఫారెస్ట్ కవర్ని సాధించాలి అని చెప్పేసి. ఆ లోపాలు ఉన్నాయి, లక్ష్యాలని సాధించలేకపోతా ఉంది. మరి కాగ్ ఎన్ని రాష్ట్రాల్లో సర్వే చేసింది అంటే, ఎన్ని రాష్ట్రాల్లో ఈ ఆడిట్ చేసింది అంటే 16 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో 2015-16 నుంచి 2024-25 మధ్య, 2015-16 నుంచి 2024-25 మధ్య ఈ స్కీమ్ ఎలా అమలయ్యింది అని చెప్పేసి ఒక ఆడిట్ రిపోర్టు, అది కూడా 16 స్టేట్స్ అండ్ యూటీస్లో వచ్చేసింది. మరి ఏం చెప్తా ఉంది ఈ రిపోర్టు? ఈ రిపోర్ట్ ఏం చెప్తా ఉందంటే, మెయిన్గా ఈ యొక్క అడవుల నాణ్యతను పెంపొందించడంలో విఫలమయ్యాము అని చెప్పేసి చెప్తా ఉంది. ఫారెస్ట్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ టార్గెట్, అడవుల నాణ్యతను పెంపొందించడంలో మనము వెనుకబడి ఉన్నామని చెప్పేసి చెప్తోంది. ఫారెస్ట్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ టార్గెట్ ఎంత ఉంది? యాక్చువల్లీ 1.4 మిలియన్ హెక్టార్స్ ఫారెస్ట్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయాలి. 1.4 మిలియన్ హెక్టార్ల అడవి నాణ్యతను పెంపొందించాలి అంటే కేవలం 0.113 మిలియన్ హెక్టార్స్ని మాత్రమే మనము మెరుగుపరిచాము. యాక్చువల్ ఇంప్రూవ్మెంట్ ఇది. సో ఎంత శాతం విఫలమయ్యామంటే 91.87% షార్ట్ ఫాల్ ఉంది. అంటే 91.87% లక్ష్యాన్ని మనం సాధించలేదు. 91.87% టార్గెట్స్ని వీ ఫెయిల్ టు మీట్. ఇక ఫారెస్ట్ కవర్ టార్గెట్ తీసుకుంటే, అంటే ఈ యొక్క అడవుల విస్తీర్ణాన్ని పెంపొందించే టార్గెట్, ఇది కూడా 1.4 మిలియన్ హెక్టార్స్ టార్గెట్ యాక్చువల్లీ. కానీ కేవలం 0.034 మిలియన్ హెక్టార్స్ని మాత్రమే మనము ఫారెస్ట్ కవర్ని సాధించాము. సో షార్ట్ ఫాల్ ఎంత ఉంది అంటే, వెనుకబడి ఉన్నాం 97.57%. ఇక ఈ స్కీమ్ ఏం చెప్తుంది అంటే, 5 మిలియన్ హెక్టార్ల మేర ఫారెస్ట్ కవర్ని మరియు ట్రీ కవర్ని పెంపొందించాలి. 5 మిలియన్ హెక్టార్స్ ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ని ఇంక్రీజ్ చేయాలి. ఫారెస్ట్ మరియు ట్రీ కవర్ని 5 మిలియన్ హెక్టార్ల మేర పెంచాలి టార్గెట్స్. అలానే మరో 5 మిలియన్ హెక్టార్ల మేర ఈ ఫారెస్ట్ ట్రీ కవర్ యొక్క క్వాలిటీని పెంచాలి అని చెప్పేసి టార్గెట్. మరో 5 మిలియన్ హెక్టార్స్ మేర ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయాలి అనేది టార్గెట్స్ ఇవి గ్రీన్ ఇండియా మిషన్. సో సింపుల్గా గుర్తుపెట్టుకుని గ్రీన్ ఇండియా మిషన్ 2014లో లాంచ్ చేశారు. మరి ఎందుకు విఫలమైంది ఈ యొక్క మిషన్ అంటే, ఫండ్స్ సరిగా ఇవ్వటం లేదు, సమన్వయం లేదు, వివిధ రకాల పర్యావరణ పథకాల మధ్య సమన్వయం లేదు, ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్ అమాంగ్ ద వేరియస్ ఎన్విరాన్మెంటల్ స్కీమ్స్, వీక్ ఫండింగ్, డబ్బులు సరిగా ఇవ్వట్లేదు, వీక్ మానిటరింగ్, పర్యవేక్షణ సరిగా లేదు. నెక్స్ట్ వన్ ఎర్త్ క్వేక్స్ అండి. జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండోనేషియాలో 7.7 మ్యాగ్నిట్యూడ్ ఎర్త్ క్వేక్ వచ్చిందండి. ఇండోనేషియా కంట్రీలో 7.7 మ్యాగ్నిట్యూడ్తో కూడిన భూకంపం సంభవించింది. మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాల్సింది ఎక్కడ వచ్చింది, ఇండోనేషియాలో ఏ ప్రాంతంలో వచ్చిందంటే, జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్లోర్స్ అనే దీవులలో ఈ భూకంపం వచ్చింది. సో జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్లోర్స్ ఐలాండ్ ఏ కంట్రీ అంటే ఇండోనేషియా, నిన్న వచ్చింది. మరి ఫ్లోర్స్ ఐలాండ్ ఎక్కడ ఉందంటే, మీరు చూస్తే ఇక్కడ ఇది ఇండోనేషియా, ఫ్లోర్స్ ఐలాండ్ ఇక్కడ ఉంది. మరి ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ అన్నాడు. భూకంపాలని మ్యాగ్నిట్యూడ్, ఇంటెన్సిటీ 2 రకాలుగా కొలుస్తారు భూకంపాలని. అది మళ్ళీ చెప్తానండి. ఫస్ట్, ఈ ఎర్త్ క్వేక్ ఏ టైప్ ఆఫ్ ఎర్త్ క్వేక్ అంటే షాలో ఎర్త్ క్వేక్. యుఎస్ జియోలాజికల్ సర్వే ఏమని చెప్పిందంటే, ఇక్కడ వచ్చిన ఈ భూకంపం అనేది షాలో భూకంపం, షాలో ఎర్త్ క్వేక్. షాలో అంటే తక్కువ లోతు, డీప్ అంటే ఎక్కువ లోతు. షాలో ఎర్త్ క్వేక్ అంటే ఎర్త్ సర్ఫేస్ నుంచి ఒక 70 కిలోమీటర్ల లోపు భూకంపం సంభవిస్తే అది షాలో ఎర్త్ క్వేక్. ఎర్త్ సర్ఫేస్ నుంచి ఒక 70 కిలోమీటర్స్ లోపే, లెస్ దాన్ 70 కిలోమీటర్స్లోనే ఎర్త్ క్వేక్ వస్తే అది షాలో ఎర్త్ క్వేక్. మరి ఇండోనేషియా మనందరికీ తెలిసిందే పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో ఉంటుంది. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్, ఈ వోల్కెనోసు, ఎర్త్ క్వేక్స్, భూకంపాలు ఎక్కువగా సంభవించే ప్రాంతము ఇండోనేషియా, అందులో భాగము. సో ఫ్లోర్స్ ఐలాండ్ గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ
మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోవాల్సినది ఎర్త్క్వేక్ని 2 రకాలుగా కొలుస్తారు కదండి. ఒకటి రిక్టర్ స్కేలు, మరొకటి మెర్కల్లీ స్కేలు. మనం ఇవన్నీ చాలాసార్లు తెలుసుకున్నామండి జాగ్రఫీలో. రిక్టర్ స్కేల్ అనేది 0 to 10 అండి. ఇది ఒక లాగరిథమిక్ స్కేల్. ఇది 0 నుంచి 10 వరకు ఉంటుందండి. మీరు కన్ఫ్యూజ్ అవుతుందండి. ఎన్సీఆర్టీలో క్లియర్గా ఇచ్చాడండి. రిక్టర్ స్కేల్ అనేది మ్యాగ్నిట్యూడ్ని కొలుస్తుంది. అంటే ఎంత ఎనర్జీ రిలీజ్ అయింది, భూకంప ఎనర్జీ తరంగాలు ఏ స్థాయిలో రిలీజ్ అయ్యాయి, మ్యాగ్నిట్యూడ్ ఎంత ఎనర్జీ రిలీజ్ అయ్యిందో మెజర్ చేసేదే రిక్టర్ స్కేలు. లాగరిథమిక్ స్కేలు 0 to 10 అండి. ఇది ఎన్సీఆర్టీలో 0 to 10 అని క్లియర్గా ఉంటుంది, కన్ఫ్యూజ్ అవుతుంది. ఇక మెర్కల్లీ స్కేల్ అంటే ఇటలీకి చెందిన సైంటిస్ట్ మెర్కల్లీ డెవలప్ చేశాడు. దీని నంబర్స్ ఏంటంటే 1 నుంచి 12 వరకు అండి. ఇది తీవ్రతను కొలుస్తుంది. మెర్కల్లీ స్కేలు తీవ్రతను కొలుస్తుంది, ఇంటెన్సిటీని కొలుస్తుంది. ఇంటెన్సిటీని మెజర్ చేస్తుంది. అంటే ఏంటి, ఆ భూకంపం వల్ల ఎంత నష్టపోయాము, ఎంత డ్యామేజ్ అయ్యింది, అలాంటిది. సో మెర్కల్లీ స్కేల్ మెజర్స్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ఎ క్వేక్. మరి దీనికి స్కేల్ వచ్చేసి 1 నుంచి 12, రోమన్ న్యూమరల్స్ 1 నుంచి 12. వెళ్ళిపోతాయండి జాగ్రఫీలో. ఇక నార్మల్ థింగ్ అండి, ఎందుకు వస్తాయి భూకంపాలంటే టెక్టానిక్ ప్లేట్ మూమెంట్స్. ఈ టెక్టానిక్ ప్లేట్ మూమెంట్స్ వల్ల వోల్కానిక్ యాక్టివిటీ, నార్మల్ థింగ్స్. పెద్ద పెద్ద రిజర్వాయర్లు కట్టినప్పుడు, మైనింగ్, అటువంటి ప్రాంతాల్లో కూడా ఈ హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల కూడా భూకంపాలు సంభవిస్తుంటాయి. ఇక ఇవాళ క్వశ్చన్ అండి, మనం డిస్కస్ చేసుకున్న టాపిక్కే. ఆసియాలోని మొట్టమొదటి ఎడారి నేపథ్య నైట్ సఫారీని ఎక్కడ డెవలప్ చేస్తూ ఉన్నారు? ఆసియాస్ ఫస్ట్ డిజర్ట్ థీమ్డ్ నైట్ సఫారీ ఏ స్టేట్? ఇక డిరాక్ మెడల్ 2026 విన్నర్ ఎవరు? డిరాక్ మెడల్ దీపక్ దార్, ఇండియాకు చెందిన ఇండియన్ ఫిజిసిస్ట్, భారతదేశ భౌతిక శాస్త్రవేత్త దీపక్ దార్కి లభించిందండి. ఈయనతో పాటు మరో 3 లభించింది. దీన్ని ఇటలీలో ఉన్న ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ థియరిటికల్ ఫిజిక్స్ అనే ఒక సంస్థ ఇస్తుంది. That's it. These are today's current affairs. We'll meet you again tomorrow, and thank you everyone.